రైట్, లాస్ట్ క్లాస్లో మనం స్టార్ట్ చేసిన టాపిక్ పేరు ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్. ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ ఆల్సో కాల్డ్ యాజ్ క్యాపిటల్ బడ్జెటింగ్ అని పిలుస్తారు. నేను కొంచెం నోట్స్ ఇచ్చాను. సో ఈరోజు కొత్తగా యాడ్ అయిన వల్ల ఆ నోట్స్ కాపీ చేసుకోండి. సో ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ ఆర్ క్యాపిటల్ బడ్జెటింగ్. అందులో ఫస్ట్ కాన్సెప్ట్ని మనం చేసింది క్యాష్ ఫ్లోస్ ఆఫ్టర్ ట్యాక్స్ అనే కాన్సెప్ట్ని చూసాం. క్యాష్ ఫ్లోస్ ఆఫ్టర్ ట్యాక్స్. సో డెసిషన్ మేకింగ్ ప్రాసెస్కి ఆల్వేస్ యూ నీడ్ టు సీ క్యాష్ ప్రాఫిట్స్, నాట్ అకౌంటింగ్ ప్రాఫిట్స్. సార్ నీకు ప్రాఫిట్ వచ్చిందా లేదా అని చెక్ చేయాలంటే అకౌంటింగ్ ప్రాఫిట్ చూస్తే సరిపోదట. ఏ ప్రాఫిట్ చూడాలి? క్యాష్ ప్రాఫిట్ చూడాలి. ఓకే, సో నీకు ఒక డెసిషన్ ఫర్ ద పర్పస్ ఆఫ్ డెసిషన్ మేకింగ్ ఇన్ దిస్ చాప్టర్ ఇన్ ద ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ టాపిక్, ఆల్వేస్ యూ నీడ్ టు సీ వాట్ క్యాష్ ప్రాఫిట్స్. ఆ క్యాష్ ప్రాఫిట్స్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో దెర్ ఇస్ అ ఫార్మాట్ విచ్ ఇస్ గివెన్. సో ఇట్ స్టార్ట్స్ విత్ సేల్స్ మైనస్ ఏవో ఎక్స్పెన్సెస్ మైనస్ చేస్తే యూ విల్ గెట్ PBDT. వాట్ ఈస్ PBDT? ప్రాఫిట్స్ బిఫోర్ డిప్రిసియేషన్ అండ్ ట్యాక్స్. ఇది వస్తుందట. అండ్ ఫ్రమ్ దిస్ వీ నీడ్ టు రెడ్యూస్ డిప్రిసియేషన్. డిప్రిసియేషన్ వీ నీడ్ టు రెడ్యూస్. సార్ డిప్రిసియేషన్ నాన్ క్యాష్ కదా, సో అందాక వీఆర్ గోయింగ్ టు రెడ్యూస్, అగైన్ విల్ యాడ్ దట్ బ్యాక్. తర్వాత విల్ గెట్ PBT. ఫ్రమ్ దిస్ వీ నీడ్ టు రెడ్యూస్ వాట్? ట్యాక్స్. ట్యాక్స్ కూడా రెడ్యూస్ చేస్తే ఏమొస్తుంది? PAT. PATకి మళ్ళీ యాడ్ బ్యాక్ డిప్రిసియేషన్, బికాస్ డిప్రిసియేషన్ ఇస్ నాన్ క్యాష్ ఎక్స్పెండిచర్. ఒక దగ్గర మైనస్ చేస్తాం, ఇంకో దగ్గర మళ్ళీ లాస్ట్లో యాడ్ చేస్తాం. ఫైనల్లీ విల్ అరైవ్ వన్ థింగ్ కాల్డ్ యాజ్ CFAT. ఓకే, దిస్ ఇస్ క్యాష్ ఫ్లోస్ ఆఫ్టర్ ట్యాక్స్. నిన్న మొత్తం ఇదే చేసాం. లాజిక్ ఎక్స్ప్లెయిన్ చేసాను, అంటే వై డిప్రిసియేషన్ గాట్ రెడ్యూస్డ్ ఇనిషియల్లీ అండ్ వై ఇట్ షుడ్ బి యాడెడ్ బ్యాక్ అట్ ద ఎండ్ అనేది మనం చెక్ చేసాం. సో దట్స్ ఇట్. ఇదే నిన్న జరిగింది, ఇంకేం జరగలేదు. టుడే వీ విల్ ట్రై టు అండర్స్టాండ్ టెక్నిక్స్ అండర్ క్యాపిటల్ బడ్జెటింగ్. క్యాపిటల్ బడ్జెటింగ్లో కొన్ని టెక్నిక్స్. నువ్వు ఒక డెసిషన్ తీసుకోవాలంటే, ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలో వద్దా అనే డెసిషన్ తీసుకోవడానికి యూ హ్యావ్ సమ్ టెక్నిక్స్ దట్ కెన్ బి ఫాలోడ్. ఆ టెక్నిక్స్ గురించి విల్ సీ నౌ. రైట్, సో ప్లీజ్ కీప్ ద సైడ్ హెడింగ్ capital budgeting techniques. Capital budgeting techniques. Capital budgeting techniques. Capital budgeting techniques. Point number one. Payback period. Point number one. What is that? Point number one. Payback period. Payback period. Point number two. Discounted payback period. Discounted payback period. Second technique parenting, discounted payback period. Third one, accounting rate of return. Accounting rate of return. Okay. Fourth one, net present value. Fifth one, profitability index.
ప్రాఫిటబిలిటీ ఇండెక్స్, దాని పేరు ప్రాఫిటబిలిటీ ఇండెక్స్, రైట్. సో ఫస్ట్ పాయింట్ ఏంటి? ఫస్ట్ వన్ పేబ్యాక్ పీరియడ్. పేబ్యాక్ పీరియడ్ షార్ట్ ఫామ్లో పిబిపి. సెకండ్ దానికి డిస్కౌంటెడ్ పిబిపి, సో డిస్కౌంటెడ్ పేబ్యాక్ పీరియడ్. థర్డ్ వన్ ఏఆర్ఆర్, దాన్ని క్యూట్గా ఏమని పిలాలి? ఏఆర్ఆర్. దీనికి ఈజీ చెప్పేస్తారు, అంతేరా. ఎన్పివి, లాస్ట్ వన్ పిఐ. ఓకే, దీస్ ఆర్ ఆల్ ద టెక్నిక్స్ దట్ కెన్ బి యూజ్డ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ డెసిషన్ మేకింగ్. ఒక బిజినెస్ మనం స్టార్ట్ చేయాలా వద్దా అనే డెసిషన్ని ఈ టెక్నిక్స్ వాడి వీ విల్ టేక్ ఎ డెసిషన్. ఓకే, సో ఫస్ట్ టెక్నిక్ సైడ్ హెడ్డింగ్. ఫస్ట్ టెక్నిక్ ఏం చెప్తుందో విల్ సీ, రైట్. లెట్స్ ట్రై టు అండర్స్టాండ్ పేబ్యాక్ పీరియడ్. పేబ్యాక్ పీరియడ్ it is the time taken for the business to recover the investment, ఓకే సార్. ఇది ఏదో ఇంగ్లీష్లో అలా స్టైల్గా పెట్టారు కానీ చాలా ఈజీ. ఇది పేబ్యాక్ పీరియడ్ పేరులోనే ఉంది. సపోజ్ యూ ఇన్వెస్టెడ్ 1 lakh. మీరు ఎంత ఇన్వెస్ట్ చేశారట? ఒక బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఇన్వెస్టెడ్ 1 lakh. ఫస్ట్ ఇయర్లో వాట్ ఈస్ ద ప్రాఫిట్ యూ గాట్? 40,000. సెకండ్ ఇయర్లో యూ గాట్ అనదర్ 40,000. థర్డ్ ఇయర్లో యూ గాట్ 20,000. Is your entire investment recovered or not? You invested how much? 1 lakh. You recovered in the first year how much? 40,000. Second year 40,000. Third year 20,000. All put together it becomes 1 lakh. Avuna kada? It becomes how much? 1 lakh. Sir, what is the time taken for the business to recover the initially invested money? Ante answer anta? Ayipindra answer. Ade ee payback period. Inte uttutunu pedataru avadi. This is payback period. Payback period meaning ఏంటి సార్? It is the time taken to recover the initial investment of the business. ఒక బిజినెస్లో నువ్వు డబ్బులు పెట్టి స్టార్ట్ చేసావు, పెట్టిన డబ్బులు ఎన్నాళ్ళల్లో రిటర్న్ వస్తుంది, ఎన్ని ఇయర్స్ పడుతుంది? దిస్ ఈస్ ద క్వశ్చన్. సో దట్స్ కాల్డ్ as what? Payback period. Suppose I will change the example చేంజ్ చేస్తాను. You invested 1 lakh. And sir, 1 lakh you invested. ఫస్ట్ ఇయర్లో 40,000 యూ రికవర్డ్. సెకండ్ ఇయర్లో అనదర్ 40,000 యూ రికవర్డ్. థర్డ్ ఇయర్లో అనదర్ 40,000 యూ రికవర్డ్. నౌ యూ టెల్ మీ. ఇందాక చెప్తారు ఈజీగా. నౌ యూ టెల్ మీ వాట్ ఈస్ ద టైమ్ టేకెన్ టు రికవర్ ద ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ 1 lakh rupees. మళ్ళీ అగైన్ ఈజ్ ఇట్ 3? ఎస్. చిన్నపిల్ల చూసి నేర్చుకోండి చెప్పింది 2.5 years అట. 2.5 yearsలో రికవర్ అయిపోయింది. అది తెలుసా? సియర్ 40,000 ఎక్కడికి ఎంత రికవర్ అయింది సార్? 80. సో 2 yearsలో ఎంత రికవర్ అయింది? 80,000 రికవర్ అయింది. అంటే ఇంకా మనకి ఎంత రికవర్ అవ్వాలి? 20 రికవర్ అవ్వాలి. ఇంకెంత రికవర్ అవ్వాలి? 20. సో థర్డ్ ఇయర్లో ఎంత రికవర్ అయింది? సో 1 yearకి 40,000 రికవర్ అయింది సార్. కానీ మనకి రికవర్ అవ్వాల్సింది ఎంత? 20,000 రికవర్ అవ్వాలి. నౌ వాట్ ఈస్ ద టైమ్ ఇట్ టేక్స్ టు రికవర్ 20,000? దిస్ ఈస్ ద క్వశ్చన్ మార్క్. అర్థమైందా నేను ఏం చేశాను? క్వశ్చన్ మార్క్ అలా రాశాను. ఈ క్వశ్చన్ మార్క్ ఆన్సర్ ఏంటంటే ఆల్వేస్ దిస్ క్వశ్చన్ మార్క్ 20,000 డివైడెడ్ బై 40,000 ఇంటూ 1 year.
చేయాలి. అంటే ఇక్కడ చూడండి 20, 40 రెండు క్యాన్సిల్ అయిపోతే ఎంత అవుతుంది సార్? 1/2. సో ఇయర్లో హాఫ్ 1/2 ఆఫ్ ఇయర్ ఎంత? 6 years ఆర్ 6 months. దీన్ని మనం 6 months అయినా అని అంటాం ఆర్ 0.5 years అని అనొచ్చు. 0.5 year అంటే ఏంటి? హాఫ్ ఇయర్ అని అర్థం. ఏదైనా రైటే కదా. సో ఇప్పుడు ఫైనల్ ఆన్సర్ హౌ మచ్ ఇట్ బికమ్స్? 2 years plus 6 months. ఓకే, 2 years plus 6 months ఆల్సో కెన్ బి రిటన్ యాజ్ 2 years. ఆగండి 2 years plus 6 months అయినా రాయొచ్చు ఆర్ 2.5 years అని రాసే తప్పలేదు. 2.5 years అంటే ఏంటి సార్? 2.5 అందని మీనింగ్. 2 months 6 months అన్నా 2.5 years అన్నా సేమ్ ఓన్లీ. అలా వీ కెన్ అరైవ్ ద ఫైనల్ ఆన్సర్. ఓకే సార్, దీన్ని ఏదో చేశారు, అదేటో 1 year 40,000 ఇచ్చారు, క్వశ్చన్ మార్క్ వేసి క్వశ్చన్ మార్క్ ఒక ఫార్ములా వేసి ఏదో చేసాం. సో ఒక స్ట్రక్చర్డ్ వేలో వీ విల్ అండర్స్టాండ్ నౌ. సార్ నేను అక్కడ ఏం చేయలేదు సార్, చాలా ఈజీ పాయింట్ చేశాను, అంతగా మించి గొప్పగా ఏం చేయలేదు. నౌ యూ టెల్ మీ 10 pence 100 rupees. 10 pence 100 rupees. 1 pen క్వశ్చన్ మార్క్. 1 pen ఎంత? ఇది క్వశ్చన్ మార్క్. చూసారా, 10 pence 100 rupees, 1 pen ఎంత? దిస్ ఈస్ ద క్వశ్చన్ మార్క్. ఆల్వేస్ యూ రిమెంబర్ వన్ థింగ్, ఇలా ఒక ఈక్వేషన్ ఫ్రేమ్ చేసినప్పుడు వెరీ ఇంపార్టెంట్, ఇలా ఒక ఈక్వేషన్ ఫ్రేమ్ చేసినప్పుడు పెన్స్ కింద పెన్ వేయాలి సార్. పెన్ కింద ఏం వేసాను? పెన్ను. కావాలని చూడండి, ఇక్కడ పెన్నే, ఇక్కడ కూడా పెన్నే. ఇప్పుడు ఈ క్వశ్చన్ మార్క్ సాల్వ్ చేశాను అనుకోండి, ఆన్సర్ ఏమొస్తుంది? రూపీస్లో వస్తుంది, పెన్స్లో రాదు. అవును కదా. ఈ క్వశ్చన్ మార్క్ ఏంటి సార్? ఆన్సర్ రూపీస్లోకి వస్తుంది. సో దిస్ క్వశ్చన్ మార్క్ విల్ హ్యావ్ వన్ ఫార్ములా. సో వాట్స్ దట్ ఫార్ములా? ఆల్వేస్ గుర్తుపెట్టుకోండి. ఇగో ఇక్కడ మొత్తం 4 వేసాను సార్. అక్కడ మొత్తం ఎన్ని సార్? 4. ఓకే, దీనిలో ఎలా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి సార్. దిస్ కిందది, దిస్ బై వైది ఇంటూ దిస్ పక్కది. సో ఆన్సర్ ఏంటి సార్ అంటే, ఆ క్వశ్చన్ మార్క్ ఈజ్ ఈక్వల్ టు కిందది బై వైది ఇంటూ పక్కది. 1 divided by 10 ఇంటూ వాట్? ఆ పక్కది 100. ఎంత ఆన్సర్? 10. సో దిస్ క్వశ్చన్ మార్క్ వీ గాట్ అన్ ఆన్సర్. అది ఇన్ పెన్సా ఇన్ రూపీసా వచ్చిన ఆన్సర్? ఇన్ రూపీస్. ఇది ఎక్కడ తీసుకెళ్ళి పెట్టాలి సార్? ఇవి క్వశ్చన్ మార్క్ దగ్గర పెట్టాలి సార్. 1 pen ఎంత? 10 rupees. దిస్ ఈస్ ద ఆన్సర్. ఓకే, ఈ రోజు నేను చెప్పాను కదా, ఇది చెప్పాను చూసారా, ఇది ఎండింగ్ వరకు వస్తుంది సార్. ఇది ఎవ్రీడే వస్తుంది, ఇది ఎవ్రీడే. ఇప్పుడే కాదు, వెన్ యూ గో టు సిఏ ఫైనల్ అక్కడ కూడా వస్తుంది ఇది. ఓకే, ఎవ్రీ టైమ్ సేమ్ స్టోరీ. ఎనీ క్వశ్చన్ కెన్ బి సాల్వ్డ్ యూజింగ్ దిస్. సో ఇప్పుడు చెప్పండి సార్, ఇందాక క్వశ్చన్ క్లిక్ చేస్తాను. ఇందాక క్వశ్చన్కి 1 year పట్టింది సార్. 1 yearకి 40,000 rupees రికవర్ అయింది. 3rd year. ఇందాక క్వశ్చన్ అదే కదా. చూడండి, ఇక్కడ ఇది ఫస్ట్, ఇది సెకండ్, ఇది థర్డ్. 3rd yearలో ఎంత రికవర్ అయింది? 40,000 రికవర్ అయింది. సో దాన్ని నేను ఇలా రాశాను, 1 yearకి 40,000 గాట్ రికవర్డ్. కానీ నాకు రికవర్ అవ్వాల్సింది ఎంత? 20,000 రికవర్ అవ్వాలి. 20,000 రికవర్ అవ్వాలి. అప్పుడు నేను ఏం చేశాను? రికవర్ అయిన అమౌంట్, అదే అవ్వాల్సిన అమౌంట్, దాని కింద కూడా రూపీసే రికవర్ అయిన అమౌంట్. ఇది ఏంటిది? క్వశ్చన్ మార్క్. ఇప్పుడు ఆ క్వశ్చన్ మార్క్ ఆన్సర్ ఏంటి? కిందే బై 5 ఇంటూ పక్కది. అంతేనా? 20,000 డివైడెడ్ బై 40,000 ఇంటూ వాట్? 1 year. ఆన్సర్ చెప్పండి. ఈ రెండు క్యాన్సిల్ అయిపోయి ఏమొస్తుంది? 1 year ఇంటూ 0.5. 1 year ఇంటూ 0.5. ఓకే, దట్స్ నథింగ్ బట్ 6 months. అలా వచ్చింది. అంటే ఈ క్వశ్చన్ మార్క్ ఆన్సర్ ఏంటి తెలుసా? 6 months. ఇది టైం పీరియడే. దాని కింద వచ్చింది కూడా ఏమొస్తుంది సార్? టైం పీరియడే వస్తుంది. ఓకే, ఇన్ఫ్యాక్ట్ ఇంకా కరెక్ట్గా చెప్పాలనుకోండి, కరెక్ట్గా వచ్చిన ఆన్సర్ 0.5 years. ఇయర్స్ కింద ఇయర్సే వచ్చింది చూడండి. ఇయర్స్ కింద ఏమొచ్చింది? 0.5 years వచ్చింది. ఓకే, సో వెరీ ఈజీ. దీన్ని వీళ్ళు ఒక ఇంగ్లీష్
లాంగ్వేజ్లో రకరకాల పేర్లు పెట్టి ఒక ఫార్ములాని దే డెవలప్డ్. ఓకే, ఒక ఫార్ములాని అది ఏంటి, హౌ టు సాల్వ్ ఎవ్రీథింగ్ వీ విల్ ట్రై టు లర్న్ నౌ. సో పేబ్యాక్ పీరియడ్ అంటే ఏ రాశారు? ఇనీషియల్గా ఒక సెంటెన్స్ రాసారా? ఇట్ ఈస్ ద టైమ్ టేకెన్ ఫర్ ద బిజినెస్ టు రికవర్ ద ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్. సో లెట్స్ గో. టు ఏ క్వశ్చన్, ఒక క్వశ్చన్ తీసుకొని we will try to understand. Let's take this question. ఈ క్వశ్చన్ తీసుకుందాం. A company has to make a choice between two projects, namely A and B. ఒక కంపెనీ ఉందంటే it wants to start a project. రెండు ప్రాజెక్ట్స్ ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి, A, B. The initial capital outlays of two projects. ఫస్ట్ ప్రాజెక్ట్ ఏమో 1,35,000, సెకండ్ ప్రాజెక్ట్ ఏమో 2,40,000. It is initial investment. Now there will be no scrap value at the end of the life of both the projects. The opportunity cost of capital of the company is 16%. The cash flows are as under. అనిచ్చి కొంత డీటెయిల్స్ ఇచ్చారు. మనం ఏం చేద్దామంటే ఇవి కాపీ చేసాం, మొత్తం ఈ క్వశ్చన్ కాపీ చేయండి, ఆ టేబుల్ వరకు మొత్తం కాపీ చేయండి క్విక్గా. ఈ ఒక్క క్వశ్చన్లో అన్ని టెక్నిక్స్ అయిపోతాయి. కావాలని చూడండి, యూఆర్ రిక్వైర్డ్ టు క్యాలిక్యులేట్ ఈచ్ ప్రాజెక్ట్. వాట్ ఈస్ దట్? పేబ్యాక్ పీరియడ్, డిస్కౌంటింగ్ పేబ్యాక్ పీరియడ్, అకౌంటింగ్ రేట్ ఆఫ్ రిటర్న్, నెట్ ప్రెజెంట్ వాల్యూ అండ్ ప్రాఫిటబిలిటీ ఇండెక్స్. అన్ని సాల్వ్ అయిపోతాయి. పిల్లలు చాలా పడేసుకుంటున్నారు, ఇందాక నుంచి సౌండ్లు బై సౌండ్లు. జాగ్రత్త, ఏజ్కి వెళ్ళక చిన్న పడిపోతాం. ఇట్రా, ఇప్పటి వరకు వస్తువులే పట్టాయి, తర్వాత మనుషులు పడిపోతారేమని టెన్షన్.
ఒక ఎక్స్ట్రా దానికి ఇంకా స్కేల్ పెన్స్ నో రెగ్యులేషన్స్. అయిందా? ఐ గెస్ ఇట్ ఈస్ ఓవర్. ఇంకా అవ్వలేదా? చూసినట్టు రాదు మీకు? ఎలా అయితే చాలా ప్రాబ్లం సిఎంఏ ఎగ్జామ్లో, సిఎంఏ ఫైనల్ ఎగ్జామ్లో యూ నీడ్ టు హ్యావ్ దిస్ స్కిల్. స్కిల్ ఆఫ్ రైటింగ్ క్విక్లీ, seeing others, seeing your paper. సార్ క్వశ్చన్ ఒకసారి కేర్ఫుల్గా చెప్తున్నాను చూడండి. 2 ప్రాజెక్ట్స్ ఉన్నాయి, ఏ బి. ఏ అనే ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలంటే ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ 1,35,000. బి అనే ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలంటే ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ 2,40,000. దేర్ విల్ బి నో స్క్రాప్ వాల్యూ. అంటే మీరు ఇనీషియల్గా ఇన్వెస్ట్ చేసింది ఎండింగ్లో ఏం రాదు, అయిపోయింది ఇనీషియల్ ఇన్వెస్ట్మెంటే. అండ్ ఆపర్చునిటీ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ఆఫ్ ద కంపెనీ ఈజ్ 16%. ద క్యాష్ ఫ్లోస్ ఆర్ యాజ్ అండర్ అని రాసింది చూసారా? ఇందులో నేను ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది వాట్ ఈజ్ ఆపర్చునిటీ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ అని. ఓకే, బట్ రైట్ నో ఇట్ ఈస్ నాట్ రిక్వైర్డ్, ఎందుకంటే పే బ్యాక్ పీరియడ్లో ఐ డిడ్ నాట్ డిస్కస్ ద వర్డ్ కాల్డ్ యాజ్ ఆపర్చునిటీ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్. ఇప్పుడు వరకు నేను ఆ పర్సంటేజ్ ఏం చెప్పాను పే బ్యాక్ పీరియడ్లో చెప్పలేదు, తర్వాత చెప్తాను. ఫస్ట్ దానికి దాంతో పని లేదు. సో గో అండ్ కంటిన్యూ. టేబుల్లో 4 థింగ్స్ ఇచ్చారు మళ్ళీ. ఇయర్ 1, 2, 3, 4, 5 ప్రాజెక్ట్ ఏకి ఇచ్చారు, ప్రాజెక్ట్ బికి ఇచ్చారు. ప్రాజెక్ట్ ఏకి ఇయర్ నెంబర్ 1లో ఎంత డబ్బులు వచ్చాయి, ఎంత ప్రాఫిట్స్ ఉన్నాయి, క్యాష్ ప్రాఫిట్స్ ఏం లేవు. ప్రాజెక్ట్ ఏకి ఏం లేదు. ప్రాజెక్ట్ ఏకి సెకండ్ ఇయర్లో 30,000 వచ్చింది, థర్డ్ ఇయర్లో 1,32,000, ఫోర్త్ ఇయర్లో 84,000, ఫిఫ్త్ ఇయర్లో 84,000. ఇందాక నేను మీకు చెప్పాను కదా ఇలా చేయొచ్చు అని చెప్పి ఫైనల్ ఆన్సర్ వి అరైవ్డ్. సార్ అలాగా యూ కెనాట్ రైట్ ఇన్ ద ఫైనల్ ఎగ్జామినేషన్. ఫైనల్ ఎగ్జామినేషన్లో మనకి అర్థమైన విధంగా ఈజీగా సాల్వ్ చేయడానికి అవ్వదు. కింద 5 ఇంటూ పక్కన తెస్తే ఆన్సర్ వస్తుంది. యూ కెనాట్ రైట్ ఇన్ ద ఫైనల్ ఎగ్జామినేషన్. సో అక్కడ డెఫినెట్గా ఏం చేయాలి, మీరు ఒక ఫార్ములా అప్లై చేయాలి, ఒక ప్రొసీజర్ యూ నీడ్ టు ఫాలో. ఆ ప్రొసీజర్ని వీ విల్ డిస్కస్ నౌ. ఓకే, అలా మీకు కావాలంటే ఫస్ట్ ఐ విల్ డూ ఫర్ ప్రాజెక్ట్ ఏ చేద్దాం, బి చేద్దాం, ఏ చేద్దాం. ప్రాజెక్ట్ ఏ అంటే మధ్యలో ఒక మిస్సింగ్ ఫిగర్ ఉంది కదా, అది కొంచెం కాంప్లికేటెడ్గా అనిపించవచ్చు. ఫస్ట్ అది చేద్దాం. ప్రాజెక్ట్ ఏకి ఐ విల్ ట్రై టు సాల్వ్. సో ప్రాజెక్ట్ ఏకి పే బ్యాక్ పీరియడ్ కావాలి సార్. పే బ్యాక్ పీరియడ్కి దర్ ఇస్ అ ప్రొసీజర్ దట్ యూ నీడ్ టు అప్లై. ఇయర్ నెంబర్ ఫస్ట్ మనం కంప్యూటేషన్ ఆఫ్ పే బ్యాక్ పీరియడ్ అని సైడ్ హెడింగ్ పెట్టి ఆర్ టేబుల్ షోయింగ్ పే బ్యాక్ పీరియడ్ అని పెట్టి యూ కెన్ స్టార్ట్. ఎలా స్టార్ట్ చేయొచ్చు, ఇయర్, ఆ ఇయర్లో వచ్చిన క్యాష్ ఫ్లోస్, ఒక ఆ ఇయర్లో వచ్చిన క్యాష్ ఫ్లోస్, దాని తర్వాత క్యూములేటివ్ క్యాష్ ఫ్లోస్, దాని పేరేంటి సిసిఎఫ్, క్యూములేటివ్ క్యాష్ ఫ్లోస్. అప్పుడు ఏం రాయకండి, ఆవేశపడకండి, నేను చెప్పింది వినండి. సో ఇయర్ నెంబర్, ఇయర్ ఉంది, క్యాష్ ఫ్లో ఉంది, క్యూములేటివ్ క్యాష్ ఫ్లోస్. సార్ ఇయర్లో నేను ఏం చేస్తానంటే స్టార్టింగ్ ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ అన్నాను కదా. ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ అంటే డే 0, టుడే ఇట్ సెల్ఫ్ వీ నీడ్ టు ఇన్వెస్ట్. ఈ రోజు మనం ఇన్వెస్ట్ చేయాలి. ఎంత ఇన్వెస్ట్ చేశారు సార్ ఈ ప్రాజెక్ట్ ఏలో? 1,35,000 బయటికి వెళ్ళిందా, లోపలికి వచ్చిందా? బిజినెస్ ఇన్వెస్ట్మెంటా, బిజినెస్కి వచ్చిన మనీయా? ద బిజినెస్ హ్యాస్ ఇన్వెస్టెడ్ 1,35,000. అంటే ఇప్పుడు మైనస్లో పెట్టాలా, ప్లస్లో పెట్టాలి? అది మైనస్లో పెట్టాలి. మైనస్లో పెట్టడం అంటే ఏం లేదు సార్, డబ్బులు బయటికి వెళ్ళడం అని మీనింగ్. ప్లస్ అంటే డబ్బులు లోపలికి రావడం అని మీనింగ్. సో సిఎఫ్ ఎంత రాశాను, క్యాష్ ఫ్లోస్ ఇయర్ నెంబర్ 0, 1,35,000 నెగిటివ్. క్యూములేటివ్ క్యాష్ ఫ్లోస్, క్యూములేటివ్ అంటే ఏం లేదా, ముందు అన్నీ కూడా తీయడమే. ముందు ఏమైనా ఉన్నాయా? ఏమి లేదు. ముందు వాటికి అడ్జస్ట్ చేయడాన్ని క్యూములేటివ్ అని పిలుస్తారు. నో, ఫస్ట్ వన్ ఫస్ట్ ఇయర్లో ఏం జరిగింది చెప్పండి సార్. ఫస్ట్ ఇయర్ క్యాష్ ఫ్లోస్, లుక్ ఎట్ ద టేబుల్ అండ్ లెట్ మీ నో. ఫస్ట్ ఇయర్ దర్ ఇస్ నో క్యాష్ ఫ్లో. అంటే క్యూములేటివ్ అడ్జస్ట్మెంట్ నువ్వు తీస్తే ఇది కూడా ఎంత అవుతుంది సార్? 1,35,000 అవుతుంది. ఓకే, కమ్ టు సెకండ్ ఇయర్లో వాట్ హ్యాపెన్? ఎంత సెకండ్ ఇయర్లో? 30,000, 30యా?
30 లోపలిగా బయటగా. You started your business, you started earning money, 30,000 rupees you received in second year. So received అన్నాను కాబట్టి ఇది మైనస్ ప్లస్? ఇది ప్లస్ సార్, అది మైనస్ కాదు, ప్లస్. ఓకే, ఇప్పుడు చెప్పండి క్యూములేటివ్. ఒకటి మైనస్ ఇంకోటి ప్లస్. క్యూములేటివ్ అంటే ఏం చేయాలి సార్ అప్పుడు? 1,05,000 నెగిటివా ప్లస్ మైనస్? ఇది మైనస్. ఎందుకు సార్? మైనస్ 1,35,000 నుంచి 30,000 యాడ్ చేసాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? మైనస్ 1,05,000 అవుతుంది. మైనస్ 1,05,000. ఏం లేదు సార్, ఆల్రెడీ వెనక్కి వెళ్ళిపోయావు, బారోయింగ్ చేసావు, 1,35,000 రూపీస్ బారో చేసావు, అందులో 30,000 రూపీస్ రీపే చేసావు, అప్పుడు ఇంకా బారోయింగ్ ఎంత ఉంటుంది? 1,05,000 ఉంటుంది. అందుకే అది నెగిటివ్ అని పెట్టాను. ఎక్కడి వరకు స్టోరీ మ్యాచ్ అయింది? నెక్స్ట్ కంటిన్యూ. సెకండ్ ఇయర్లో ఏం జరిగింది చూడండి. లెట్స్ సీ సెకండ్ ఇయర్. వాట్ హ్యాపెన్ ఇన్ ద సెకండ్ ఇయర్? సెకండ్ ఇయర్ అంటానండి, థర్డ్ ఇయర్లో అమ్మ 1,32,000 వచ్చిందండి ఈ సంవత్సరం. 1,32,000. ఇప్పుడు క్యూములేటివ్ చెప్పండి సార్. క్యూములేటివ్ ఎంత? 27,000 ప్లస్ మైనస్? సార్ నీకు రికవర్ అవ్వాల్సింది 1,05,000, కానీ నువ్వు ఆల్రెడీ రికవర్ చేసింది అంతా 1,32,000. దీనివల్ల ఎక్స్ట్రా యూ రికవర్డ్ 27,000. ఎక్స్ట్రా ఎంత రికవర్ చేసావు? 27,000. ఓకే, ఇక్కడ వరకు క్లియరా? చెప్పండి సార్. ఫోర్త్ ఇయర్ ఏం జరిగింది చెప్పండి. ఎంత? 84,000. ఫిఫ్త్ ఇయర్ కూడా ఉందా? చెప్పండి, అది కూడా మళ్ళీ 84. నో, ఈ రెండు చెప్పండి. క్యుములేటివ్ కదా, ఇక్కడ ప్లస్ ఉంది ఆల్రెడీ, మళ్ళీ ఇంకో ప్లస్, 2 ప్లస్లు యాడ్ చేస్తే మళ్ళీ ఇంకో ప్లస్. 1,11,000. తర్వాత 1,95,000. ఇక్కడ వరకు క్లియరా? ఇక్కడ వరకు ఓకేనా? ఇప్పుడు ఈ టేబుల్ నుంచి వి విల్ ట్రై టు గెట్ ద ఆన్సర్ ఫర్ పే బ్యాక్ పీరియడ్. సార్ పే బ్యాక్ పీరియడ్ మీనింగ్ మీరు చెప్పండి సార్. పే బ్యాక్ పీరియడ్ మీనింగ్ ఏంటి? వాట్ ఎవర్ యూ ఇన్వెస్టెడ్ యూ మస్ట్ రికవర్ దట్ బ్యాక్. ఎన్ని ఇయర్స్ పట్టిందో అదే ఆన్సర్. ఓకే, మీరు నాకు ఆన్సర్ చెప్పండి. 1,35,000 పెట్టావు ఫస్ట్ ఇయర్లో, 0th ఇయర్లో. ఫస్ట్ ఇయర్లో ఇంకా ఎంత రికవర్ అవ్వాలి? 1,35,000. సెకండ్ ఇయర్లో ఎంత రికవర్ అవ్వాలి? 1,05,000 రికవర్. థర్డ్ ఇయర్కి వచ్చినప్పటికి అది ఏమైంది సార్? పాజిటివ్ అయిపోయింది. అంటే ఆల్ ద మనీ గాట్ రికవర్డ్. ఏ ఇయర్లో? థర్డ్ ఇయర్లో. ఈ ఇయర్లో మీరు చెక్ చేయండి ఏం జరిగిందో. ఆ ఇయర్లో మనకు కావాల్సిందంతా రికవర్ అయిపోయి ఎక్స్ట్రా కూడా రికవర్ అయిపోయింది సార్. ఎక్స్ట్రా కూడా రికవర్ అయిపోయింది. ఓకే, అంటే ఖచ్చితంగా ఆన్సర్ ఎక్కడ ఉంది? 2కి 3కి మధ్యలో ఉంది. సెకండ్ ఇయర్లో ఇంకా రికవర్ అవ్వాల్సింది ఎంత ఉంది? 1,05,000. థర్డ్ ఇయర్కి ఎంత ఉంది? 27,000 పాజిటివ్. అంటే ఈ మధ్యలోనే ఏం జరిగింది? 2 years తర్వాత 4 monthsకో 5 monthsకో 6 monthsకో 7 monthsకో ఆర్ 9 months ఆర్ 10 months 11 months ఎక్కడో దగ్గర ఏమైపోయింది సార్? అది ఆల్ ద మనీ గాట్ రికవర్డ్. ఇలా ఈ టేబుల్ చూసి మినిమం ఎన్ని ఇయర్స్ పట్టింది అంటే 2 years అయితే పక్కా. 2 years. 2 years కన్నా ఎక్కువే కానీ తక్కువ కాదు. మినిమం 2 years. మినిమం 2 years. సో దీని ఆన్సర్ ఎలా స్టార్ట్ చేయాలి? ఫార్ములా ఫ్రేమింగ్ ఎలా స్టార్ట్ చేయాలి? బేస్ ఇయర్. ఇప్పుడు నేను ఏం రాస్తున్నాను చెప్తారా? పే బ్యాక్ పీరియడ్. ఒక నిమిషం. చెప్పండి సార్. మినిమం ఎంత? ఈ టేబుల్ చూసి మీకు ఏమర్థమైంది? మినిమం ఎన్ని ఇయర్స్ పడుతుంది? 2 years అయితే పక్కా. 2 years కన్నా ఎక్స్ట్రా ఉండదు, కానీ 2 years కన్నా తక్కువ ఉండదు. అంటే ఈ టేబుల్ ఇలా చూసి ఆ 2ని ఎలా ఐడెంటిఫై చేయాలి చెప్పగలరా? 2ని ఆ క్యుములేటివ్ క్యాష్ ఫ్లోస్లో లాస్ట్ నెగిటివ్ ఎక్కడ ఉంది సార్? అలా చూడండి. అలా క్యుములేటివ్ క్యాష్ ఫ్లోస్లో లాస్ట్ నెగిటివ్ సెకండ్ ఇయర్లో ఉంది. ఓకే, సెకండ్ ఇయర్. దట్ ఈస్ కాల్డ్ బేస్ ఇయర్. దాన్ని ఏమని పిలుస్తారు? బేస్ ఇయర్, విచ్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్
మినిమం టైం ఇట్ టేక్స్ టు రికవర్. మినిమం 2 years. 2 years కన్నా ఎక్కువే ఉంది, అది తక్కువ అయితే లేదు. ఓకే, సో దాన్ని మనం బేస్ ఇయర్ అంటాం సార్. బేస్ ఇయర్ ఇస్ నథింగ్ బట్ ఏమని చెప్పొచ్చు దాన్ని? బేస్ ఇయర్ని ఎలా ఐడెంటిఫై చేయాలి టేబుల్లో? లాస్ట్ నెగటివ్ ఇన్ ద క్యుములేటివ్ క్యాష్ ఫ్లోస్ కాలం, లాస్ట్ నెగటివ్. సో ఆన్సర్ మీరు చేసినప్పుడు ఆ ఫార్ములాలో బేస్ ఇయర్ ప్లస్ అని రావాలి. ఆ ప్లస్లో ఏమొస్తుందో విల్ సీ నౌ. ఓకే, బేస్ ఇయర్ ప్లస్లో వాట్ విల్ హ్యాపెన్ విల్ సీ. సో ఫార్ములా స్టార్ట్స్ విత్ వాట్? బేస్ ఇయర్. సో ఫార్ములా ఇలా ఫ్రేమ్ చేస్తున్నాను. పే బ్యాక్ పీరియడ్ ఈజ్ ఈక్వల్ టు బేస్ ఇయర్ ప్లస్ అని స్టార్ట్ చేస్తున్నాం. వాట్ ఈస్ బేస్ ఇయర్? లాస్ట్ నెగటివ్ ఇన్ ద క్యుములేటివ్ క్యాష్ ఫ్లోస్ కాలమ్ ఆఫ్ ద టేబుల్. ఓకే, ప్లస్. సార్ ఇప్పుడు చూడండి, ఇంకా మళ్ళీ ఫ్రేమ్ చేస్తున్నాను. సార్ ఈ బేస్ ఇయర్ తర్వాత హౌ మచ్ ఈస్ ద అమౌంట్ యూ రికవర్డ్? ఎంత రికవర్ చేస్తారు మొత్తం? అంటే థర్డ్ ఇయర్లో, సెకండ్ ఇయర్కి థర్డ్ ఇయర్కి హౌ మచ్ ఈస్ ద అమౌంట్ దట్ యూ రికవర్డ్? మొత్తం ఎంత రికవర్ చేశారు చూడండి. -1,05,000 నుంచి అది జీరో అయ్యి, జీరో నుంచి ఎంతకి వెళ్ళిపోయింది? 27,000 ప్లస్కి వెళ్ళిపోయింది. టోటల్ హౌ మచ్ యూ రికవర్డ్? టోటల్ హౌ మచ్ ఎంత? ఇక్కడ సరదాగా రాస్తాను చూడండి. 1,32,000 రికవర్ అయింది సార్. 1,32,000. ఓకే, కానీ మనకు రికవర్ అవ్వాల్సింది ఎంత? ఇదే 1,05,000 రికవర్ చేస్తే ఆల్ ద మనీ గెట్స్ రికవర్డ్, జీరో అయిపోతుంది. అవునా? వాట్ ఈస్ 1,05,000? సెకండ్ ఇయర్లో క్లోజింగ్ 1,05,000 ఉంది కదా, ఆ 1,05,000 రికవర్ చేసాం. ఎగ్జాక్ట్గా 1,05,000 రికవర్ చేసాం అనుకోండి, అప్పుడు ద ఫైనల్ ఆన్సర్ విల్ బికమ్ జీరో. అవునా కదా? 1,05,000 రికవర్ అయితే జీరో అయిపోతుంది. జీరో అయిందంటే దాని మీనింగ్ ఏంటి సార్? నువ్వు పెట్టిన డబ్బులన్నీ వచ్చాయని అర్థం. ఓకే, సో వాట్ ఈస్ ది అమౌంట్ టు బి రికవర్డ్? దట్ ఈస్ మై క్వశ్చన్. 1,05,000. వాట్ ఈస్ ది అమౌంట్ దట్ యూ రికవర్డ్? 1,32,000. నువ్వు ఎంత రికవర్ చేయాలి, ఎంత చేసావు, ఇది క్వశ్చన్. ఓకే, దీన్ని ఇలా రాయచ్చా? ఒకసారి ఇలా చూడండి. ఇందాక నీకు రాశాను కదా, 1 ఇయర్లో ఎంత రికవర్ చేసావు? 1,32,000. కానీ నువ్వు ఎంత రికవర్ చేయాలి? 1,05,000 రికవర్ చేయాలి. దిస్ ఈస్ ద క్వశ్చన్ మార్క్. క్వశ్చన్ మార్క్ ఆన్సర్ ఏమని చెప్పండి సార్? ఎస్, 1,05,000 డివైడెడ్ బై 1,32,000 ఇంటూ వాట్? 1 year. 1 year కెన్ ఆల్సో బి రిటన్ as 12 months. అవునా? ఇలా రాయించలేదు ఫార్ములా, ఇలా రాయించా దీన్ని. సో అలా చూడండి, అప్పుడు ఏం రాయొద్దు. అక్కడ 1,05,000 మీనింగ్ చెప్తారా? వాట్ ఈస్ 1,05,000 మీనింగ్? అమౌంట్ టు బి రికవర్డ్ ఇన్ ద బేస్ ఇయర్. బేస్ ఇయర్లో నువ్వు రికవర్ చేయాల్సిన అమౌంట్ ఎంత? 1,05,000. డినామినేటర్లో ఉన్న 1,32,000 కూడా ఒక మీనింగ్ ఉంది సార్. దాని మీనింగ్ చెప్తారా? అమౌంట్ దట్ ఈస్ రికవర్డ్ ఇన్ ద ఇయర్ విచ్ ఈస్ నెక్స్ట్ టు బేస్ ఇయర్. కావాలని చూడండి, 1,32,000 ఇదేనా? అదే కదా 1,32,000. అది ఏ ఇయర్లో రికవర్ అయింది? థర్డ్ ఇయర్. థర్డ్ ఇయర్ ఇస్ ఇయర్ విచ్ ఇస్ నెక్స్ట్ టు బేస్ ఇయర్. ఓకే, సో నేను ఇందాక చెప్పిన ఫార్ములాని ఇక్కడ చెప్పండి. ఈ 1,05,000 ఏమని పిలుస్తారు సార్? 1,05,000 అమౌంట్. ఎస్, అమౌంట్ టు బి రికవర్డ్ అని వదిలికూడదు. రికవర్డ్ ఇన్ విచ్ ఇయర్? ఇన్ బేస్ ఇయర్. ఇన్ మై ఎగ్జాంపుల్ ఇట్ ఈస్ సెకండ్ ఇయర్. డివైడెడ్ బై వాట్ ఈస్ 1,32,000? అమౌంట్ రికవర్డ్. అమౌంట్ రికవర్డ్ in the year, yes, next to base year into 12 months. ఒక సంవత్సరానికి ఎన్ని మంత్స్ ఉంటాయి? 12 months. అంతేనా? ఇది ఎక్కడ రాస్తే సరిపోతుంది సార్? ఇప్పుడు ఎక్కడ రాస్తే చాలు? బేస్ ఇయర్ ప్లస్ చెప్తారా? అమౌంట్ టు బి రికవర్డ్
in base year divided by amount to be కాదు, amount actually recovered. ఇది amount recovered in which year? In the year next to base year into 12 months. Base year ఎంత సార్? 2 years plus amount to be recovered 1,05,000. Amount that is recovered 1,32,000 into 12 months. Now you tell me the answer. ఎంత? 2 years 1,05,000 divided by 32,000. 1,32,000 కొట్టండి. 9.5 months వచ్చిందా? లేకపోతే దీన్ని ఇలా కూడా రాసుకోవచ్చు. ఈ మంత్స్ తీసేసారనుకోండి ఇంటూ 1 year. ఇప్పుడు 1,05,000 ఇప్పుడు 1,32,000 కొట్టండి. ఎంత? 0.795 years. 0.795 years అంటే దీన్ని మొత్తం 2.795 years is the answer. 2.795 years. అది మీరు మంత్స్లోకి మార్చేస్తే వేరే ఆన్సర్ వస్తుంది. అప్పుడు 9 months అని ఆన్సర్ వస్తుంది. ఇది 2.795 years. ఓకే, సో ఫార్ములా ఈజీనా? ఫార్ములా సార్ బేస్ ఇయర్ అంటే ఏంటి? ఇక్కడ బేస్ ఇయర్ ఈజ్ ద ఇయర్ ఇన్ విచ్ లాస్ట్ నెగటివ్ కెన్ బి ఫౌండ్ ఇన్ ద టేబుల్లో లాస్ట్ నెగటివ్ ఎక్కడ ఉంటే అది. ఓకే, సో కెన్ యూ టెల్ మీ ద ఫార్ములా ఫర్ బ్రేక్ ఈవెన్ పాయింట్? బ్రేక్ ఈవెన్ పాయింట్ అన్న payback period formula base year plus amount to be recovered in base year divided by amount that is recovered in the year next to base year into 12 months or 1 year. చేస్తే ఆన్సర్ వచ్చింది. ఇదేంటిది? ఇంగ్లీష్. కానీ మనం ఏం చేయలేదు, డైరెక్ట్గా కూడా ఏం చేయొచ్చు తెలుగులో. ఆ అమౌంట్ టు బి రికవర్డ్ అది ఉంది కదా, దాని తెలుగులో చాలా ఈజీ. ఇది కింద బయట పక్కన అంతే, సింపుల్. ఎవ్రీ టైమ్ ఇది వస్తుంది సార్, ప్రతి ఫార్ములాలో వస్తుంది ఇలా. నెట్ ఇక్కడ క్లియర్? నో యూ కెన్ కాపీ. ఫార్ములా ఎలా వచ్చిందో వీ జస్ట్ ట్రై టు అండర్స్టాండ్.
అయిందా? సో దిస్ ఈస్ ఫస్ట్ పార్ట్. ఒకసారి ప్రాజెక్ట్ బీక్ చేయండి. ప్రాజెక్ట్ బీక్ ఆన్ యువర్ ఓన్ యూ కెన్ డూ. ప్రాజెక్ట్ బీ సేమ్ అందులో ఫస్ట్ స్టెప్ ఏంటి సార్? టేబుల్ రాయాలి. ఫస్ట్ స్టెప్లో టేబుల్ రాయాలి. టేబుల్కి 3 కాలమ్స్: ఇయర్, క్యాష్ ఫ్లో, క్యుములేటివ్ క్యాష్ ఫ్లో. ప్రాజెక్ట్ ఏకి నేను చేశాను. ప్రాజెక్ట్ బి, ఇయర్, క్యాష్ ఫ్లో, క్యుములేటివ్ క్యాష్ ఫ్లో. ఇయర్ 0తో స్టార్ట్. 1 2 3 4 5. సిఎఫ్ చెప్తారా? మైనస్ ప్లస్సా? మైనస్. మైనస్నే మనం బ్రాకెట్స్లో రాస్తున్నాం సార్. 1 2 3 4 5 చెప్తారా? 60,000, 84,000, 96,000, 1,02,000, 90,000. ఓకే. సో ఇప్పుడు ఎందులో రాయాలి? ఇవన్నీ క్యూములేట్ చేయాలి, మొత్తం అంతా కూడా కలపాలి. చెప్పండి. ఫస్ట్ ఇయర్లో 1,00,000, ఐ గెస్ 80,000 అంతేనా? 1,80,000. దాని తర్వాత 96, 0. ఎగ్జాక్ట్ 0 వచ్చింది సార్. అక్కడ ఎగ్జాక్ట్ 0, థర్డ్ ఇయర్కి ఎగ్జాక్ట్ 0 వచ్చింది. అంటే థర్డ్ ఇయర్ ఎండ్కి ఏమైపోయినట్టు? ఆల్ ద మనీ గాట్ రికవర్డ్. అక్కడ మైనస్ లేవు. ఇక్కడ చూడండి, ఇక్కడ మైనస్ అయిపోయింది, ఇక్కడ మైనస్ అయిపోయింది. లాస్ట్ మైనస్ మనం చూడాలనుకున్నాం, కానీ ఇక్కడికి ఏమైపోయింది సార్? 0 అయిపోయింది ఎగ్జాక్ట్గా. ఎగ్జాక్ట్ 0 అయిపోయిందంటే మీనింగ్ ఏంటి తెలుసా? ఇన్ థర్డ్ ఇయర్ ఆల్ ద మనీ గాట్ రికవర్డ్. యూ ఇన్వెస్టెడ్ సంథింగ్ అండ్ ఆల్ ద మనీ గాట్ రికవర్డ్ ఇన్ విచ్ ఇయర్? థర్డ్ ఇయర్ ఇట్ సెల్ఫ్. సో వాట్ ఈస్ ద పేబ్యాక్ పీరియడ్ ఫర్ దిస్ ప్రాజెక్ట్ బి? 3 years. ఎగ్జాక్ట్ 3 years అయిపోయింది ఆన్సర్. ఇంకా నువ్వు చేయడానికి ఏం లేదు. లేదు సార్, నేను ఫార్ములాలో వేసేస్తాను సార్. ఫార్ములాలో వేసేస్తాను సార్. ట్రై చేయండి సార్. ఫార్ములాలు కూడా ఏంటి? బేస్ ఇయర్ ప్లస్. సార్ వాట్ ఈస్ బేస్ ఇయర్? లాస్ట్ నెగిటివ్. ఏ ఇయర్ సార్ అది? 2 years. 2 లాస్ట్ నెగిటివ్. లాస్ట్ నెగిటివ్ ఎక్కడ ఉంది? 2 years ప్లస్ అమౌంట్ టు బి రికవర్డ్ 96,000. అమౌంట్ దట్ ఈస్ రికవర్డ్ అది కూడా 96,000 ఇంటూ 1 year. ఇది పోయింది సార్. పోయి 2 years ప్లస్ 1 year అమ్మా వచ్చింది. అది సేమ్ ఆన్సర్. సో నువ్వు ఫార్ములా చేసిన ఏమైనా డైరెక్ట్గా యూ కెన్ సే ద ఆన్సర్, దట్ ఈస్ 3 years. అయిపోయింది. వెరీ ఈజీ. ఎంటైర్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్లో ఈజియెస్ట్ క్వశ్చన్ ఏదైనా ఉందంటే ఇది ఒకటే సార్. పే బ్యాక్ పీరియడ్ వెరీ ఈజీ. ఓకే. దీని నుంచి ఫర్దర్ కాంప్లికేషన్స్లోకి వి విల్ ఎంటర్ నౌ. ఇది అయిపోయిన తర్వాత నాకు చెప్పండి. ఫార్ములాలో కూడా వేసి యూ కెన్ డూ. అయిందా? ఆ 0 తర్వాత నెంబర్స్ వేయాలా? వేయాల్సిన అవసరం లేదు మామూలుగా అయితే, కానీ ఇన్కంప్లీట్గా కనిపిస్తుందని వేస్తే వేయచ్చు. ద నెక్స్ట్ కాన్సెప్ట్ నేమ్ ఈస్ డిస్కౌంటెడ్ పేబ్యాక్ పీరియడ్. డిస్కౌంటెడ్ పేబ్యాక్ పీరియడ్. ఈ క్వశ్చన్ ఇలా చూడండి సార్ ఒకసారి.
ఓకే, సో డిస్కౌంటెడ్ పేబ్యాక్ పీరియడ్ అనే కాన్సెప్ట్లోకి ఎంటర్ అవుదాం. అసలు ఇందులో ఒక మిస్టేక్ ఉంది సార్, పేబ్యాక్ పీరియడ్లో ఒక మిస్టేక్ ఉంది కాబట్టి దే ఫర్దర్ డెవలప్డ్ అండ్ క్రియేటెడ్ ఎ న్యూ టెక్నిక్ కాల్డ్ as discounted payback period. వాట్ ఈస్ ద మిస్టేక్ విచ్ ఇస్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్? ఇందులో మనం చేసిన మిస్టేక్ ఏంటి? కెన్ ఎనీవన్ ఐడెంటిఫై? దెర్ ఇస్ వన్ మిస్టేక్ that you can identify in payback period. It ignored the concept of time value of money. చూద్దాం సార్ అదేంటో I will explain. 0th year లో how much is the money you invested? 1,35,000. ఓకే, ఫస్ట్ ఇయర్లో ఏం రికవర్ చేయలేదు. సెకండ్ ఇయర్లో how much you recovered? 30,000. ఓకే సార్, నౌ యూ టెల్ మీ 30,000 is received after 2 years. 2 years తర్వాత 30,000 వచ్చింది. ఆ 30,000 వాల్యూ ఇప్పుడు ఇక్కడ 1,35,000 లో ఉన్న 30,000 అనుకోండి పోనీ, ఇందులో 30,000 అనుకోండి పోనీ. ఈ 1,35,000 లో 30,000 వేయండి. ఓకే, ఇది ఒక 30,000. ఈ రెండు సేమ్ వాల్యూవా? ఆ రెండు సేమ్ వాల్యూ కాదు. టుడే యూ ఇన్వెస్టెడ్ సంథింగ్ అండ్ యు ఆర్ రికవరింగ్ బ్యాక్ సమ్ అమౌంట్ ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్. హౌ కెన్ యూ రెడ్యూస్ దట్ వాల్యూ ఫ్రమ్ టుడేస్ వాల్యూ? నువ్వు దేనికి అడ్జస్ట్ చేస్తున్నావు? క్యూములేటివ్ క్యాష్ ఫ్లోస్ దేనికి రాసేస్తున్నావు నువ్వు? 1,35,000 టుడేస్ వాల్యూ అండ్ యు ఆర్ ట్రైంగ్ టు అడ్జస్ట్ దట్ వాల్యూ విత్ వాట్? ఫ్యూచర్ వాల్యూస్. దే బోత్ ఆర్ నాట్ సేమ్. ఆ రెండు ఒకటి కానప్పుడు హౌ కెన్ యూ మేక్ సమ్ అడ్జస్ట్మెంట్ ఫర్ బోత్ ద వాల్యూస్? ఇది వేరు, అది వేరు. ఓకే, లెట్ మీ ఆస్క్ యూ సమ్ స్మాల్ క్వశ్చన్. ఆ క్వశ్చన్ యూజువలీ సార్, సిఏ ఫైనల్లో యూ గాట్ 55%, యూ పాస్డ్ సిఏ 55%. దేర్ ఇస్ అనదర్ పర్సన్ ఇన్ 10th class, హీ గాట్ 98%. 98, 600కి 590 వస్తే సార్, 590. ఓకే, ఆల్మోస్ట్ 98%. వీళ్ళిద్దరిలో ఎవరు సార్ బాగా చదువుతారు? 10th class స్టూడెంట్కి 98% వచ్చింది, సిఏ ఫైనల్ స్టూడెంట్కి 55% వచ్చింది. వీళ్ళిద్దరిలో ఎవరు బాగా చదువుతారు కదా? కంపేర్ చేయకూడదు కదా. ఎందుకు సార్? అది ఫ్యూచర్. ఇది వేరు, అది వేరు, రెండు వేరు. వీడు చిన్నపిల్లడు, చిన్న కోర్స్ ఇది. అది పెద్ద పిల్లాడు, పెద్ద కోర్స్ అది. రెండింటిని అసలు నువ్వేం చేయకూడదు? కంపేర్ చేయకూడదు. మరి ఈ రెండు కూడా అలాగే కంపేర్ చేయకూడదు. 1,35,000 ఏమో ఈరోజు, 30,000, 1,32,000, 84,000, ఆల్ దోస్ ఆర్ ఫ్యూచర్ ఇయర్స్. అక్కడ వచ్చిన క్యాష్లోని ఇక్కడ వచ్చిన క్యాష్లోని ఎలా నువ్వు అసలు సెట్ ఆఫ్ చేస్తావు? ఇద్దరు ఒకటే అనుకో, సెట్ ఆఫ్ చేయొచ్చు. యూ కెనాట్ మేక్ ఎ కంపారిజన్ ఫర్ 10th class స్టూడెంట్ విత్ హోమ్ సిఏ ఫైనల్ స్టూడెంట్. బోత్ ఆర్ నాట్ సేమ్ ఎట్ ఆల్ అండ్ హెన్స్ దేర్ వోంట్ బి ఎనీ కంపారిజన్. అందుకు నేనేం చేస్తానంటే, ఆ సిఏ ఫైనల్ 10th classలో ఎన్ని వచ్చాయో చూడు, వెనక్కి తీసుకురండి. అప్పుడు యూ కెన్ మేక్ సమ్ కంపారిజన్. యూ మే నాట్ కంపేర్ 10th class మార్క్స్ విత్ సిఏ ఫైనల్, బట్ యూ కెన్ కంపేర్ బోత్ 10th class మార్క్స్. కొంతవరకు కంపేర్ చేసుకోవచ్చు కదా. అలానే నేను ఇప్పుడు ఏం చేయాలి? ఆ ఫ్యూచర్లో ఉన్న వాల్యూస్ ఉన్నాయి కదా, దాన్ని ఎందులోకి మార్చాలి? ప్రెసెంట్ వాల్యూలోకి మార్చి దెన్ యూ కెన్ మేక్ ఎ కంపారిజన్ విత్ ద ప్రెసెంట్ వాల్యూస్ కాల్డ్ as 1,35,000. ఈ రోజు నేను ఇన్వెస్ట్ చేసింది ఎంత సార్? 1,35,000. ఫ్యూచర్లో వచ్చిన వాల్యూస్ని ఎందులోకి మార్చాలి? ప్రెసెంట్ వాల్యూలోకి మార్చి దెన్ దే బోత్ విల్ బికమ్ కంపారబుల్ అండ్ దెన్ యూ డూ ఆల్ ద క్యూములేటివ్ యాక్టివిటీస్. ఓకే, సో దిస్ కాన్సెప్ట్ ఇస్ కాల్డ్ as what? Discounted cash flows. సార్, డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లోస్ అంటే దాని మీనింగ్ ఇంకోలా కూడా చెప్పొచ్చు సార్. ఫ్యూచర్ వాల్యూని ప్రెసెంట్ వాల్యూ తీసుకురావాలంటే ఏం చేయాలి అంటే దెర్ ఇస్ అ కాన్సెప్ట్ కాల్డ్ as డిస్కౌంటింగ్. ఫర్ దట్ రీజన్, అది మీకు క్లారిటీ రావడం కోసం ఐ విల్ టేక్ స్మాల్ ఎగ్జాంపుల్స్ అండ్ ఐ విల్ ట్రై టు మేక్ యూ అండర్స్టాండ్ దిస్ కాన్సెప్ట్ ఇన్ ఎ క్లియర్ వే, రైట్? సో లెట్స్ సీ. టుడే you invested 100 rupees. Today invested how much? 100 rupees in a bank. Okay, that bank is giving you an interest rate of 10%. అంటే 100 rupees మీద మీకు ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది సార్? 10%. ఓకే, అండ్ దిస్ ఫైనల్ వాల్యూ విల్ బికమ్ 100 ప్లస్, అక్కడ చూడండి, 100 ప్లస్ 10 ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? 110. ఇది వస్తుందా రాదేలా? ఇది రైట్ రాంగా? సార్, వాట్ ఈస్ ప్రెసెంట్ వాల్యూ? 100 రూపీస్. ఆ ప్రెసెంట్ వాల్యూకి ఏం యాడ్ అయిపోయింది? ఇంట్రెస్ట్. ఏమొచ్చింది? ఫ్యూచర్ వాల్యూ వచ్చింది సార్. ఓకే, అంటే దీన్ని ఇలా రాసుకోవచ్చా? ప్రెసెంట్ వాల్యూ 100 ఏమని రాస్తాను? ప్రెసెంట్ వాల్యూ ప్లస్ వాట్ ఈస్ 10?
interest. Present value plus interest is equal to 110. What is 110? Future value. Future value. Clarity వచ్చింది ఇక్కడ వరకు. Present value plus interest is equal to future value. Now present value plus interest కి 5th class లో we learnt a formula called as I is equal to PTR by 100. What is PTR? Principal time rate of interest. Principal into time into rate of interest. So ఈ ఇంట్రెస్ట్ ప్లేస్ లో P into T into R percentage can I write? ఎలా రాయచ్చా? Is equal to how much? Future value. Is equal to future value. Sir, time generally expressed in 1 year. Time ఎలా చేస్తాం? 1 ఇక్కడ 10% అన్నాను కదా సార్. 10% per annum. అది 1 day కా 10% కాదు, ఇట్ ఈస్ ఫర్ యానమ్. అంటే దాని మీనింగ్ టైం ఎంత అయినట్టు 1 year. అందుకు నేను ఏం రాస్తాను? ప్రెసెంట్ వాల్యూ ప్లస్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఇదే కదా. అందులో పి అంటే ఏంటి సార్? ప్రిన్సిపల్. ప్రిన్సిపల్ ఈజ్ ఆల్సో కాల్డ్ as ప్రెసెంట్ వాల్యూ. సో కెన్ ఐ రైట్ పి ప్లేస్ లో పివి? పి ప్లేస్ లో పివి రాయచ్చా? ఎందుకు? ప్రెసెంట్ వాల్యూ అన్న ప్రిన్సిపల్ అన్న ఒకటే. 100 rupees that you invested today is called as principal, also called as present value. Into time ఎంత సార్? 1 year. 1 తో ఒకటి మల్టిప్లై చేసినా చేయకపోయినా ఒకటే. అండ్ డోంట్ రైట్ 1 అసలు రాయండి నేను. ఇంటూ ఆర్ పర్సెంటేజ్ క్వశ్చన్లో ఎంత ఇచ్చాను? 10%. సో హియర్ ఐ విల్ రైట్ ఇట్ యాజ్ ఆర్ పర్సెంటేజ్ విచ్ ఈస్ ఈక్వల్ టు ఫ్యూచర్ వాల్యూ. ఇక్కడ వరకు క్లారిటీ ఉందా? ఎలా రాయచ్చా సార్? ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే దిస్ ఈస్ టర్మ్ నెంబర్ 1, దిస్ ఈస్ టర్మ్ నెంబర్ 2. In 2 terms, what is common? PV is common. PV in common, this is the 1 plus R percentage. PV common, this is 1 plus R percentage, which is equal to FV. Which is equal to what? FV. నాకు ఆన్సర్ చెప్పండి సార్. Present value into 1 plus R percentage will give you how much? Future value. ఇది 1 year సార్. ఇది 1 year కే కదా అది. అదే 2 years అనుకోండి, ఇక్కడ టేక్ 2 పవర్లో 2 వేస్తాం. అదైనా ఈ రోజు నుంచి 1 year, అక్కడ నుంచి ఇంకో 1 year, అక్కడ నుంచి ఇంకో 1 year. ఎన్ని ఇయర్స్ అయితే అంత పవర్. 5 years అయితే పవర్ 5. 5 years అయితే పవర్ 5 వేయాలి, రైట్? సో దీన్నే మనం ఏమని పిలుస్తాం? ఈ పవర్ ని వి కాల్ ఇట్ యాజ్ ఎన్ అని పిలుస్తాం. ఈజీనా? ప్రెసెంట్ వాల్యూ ఇంటూ 1 ప్లస్ ఆర్ పర్సెంటేజ్ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు వాట్? ఫ్యూచర్ వాల్యూ. దీన్ని మనం ఫ్యూచర్ వాల్యూ అని పిలుస్తాం. ఓకే సార్, దిస్ ఎంటైర్ కాన్సెప్ట్ ఇస్ కాల్డ్ యాజ్ కాంపౌండింగ్. దీన్ని ఏమని పిలుస్తారు? కాంపౌండింగ్. దీనికి ఇంగ్లీష్లో ఎలా చెప్పాలంటే, ప్రెసెంట్ వాల్యూ వెన్ కాంపౌండెడ్ అట్ ఆర్ పర్సెంటేజ్ ఫర్ ఎన్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ విల్ గివ్ యూ ఫ్యూచర్ వాల్యూ. దాని మీనింగ్ అది. ఆ పివి ఇంటూ 1 ప్లస్ ఆర్ పర్సెంటేజ్ అని ఉంది కదా, దాని మీనింగ్ ప్రెసెంట్ వాల్యూ వెన్ కాంపౌండెడ్ at r percentage for n number of years will give you what? Future value. Sir, compound చేస్తే always the value will be increased. అంతే కదా? కాంపౌండ్ చేస్తే ఏమవుతుంది సార్? వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది. 100 will become 110. 100 will become how much? 110. This is called compounding. అదే రివర్స్ లో ప్రెసెంట్ వాల్యూ అడిగాడు అనుకోండి, ఇందులో if I ask you to calculate present value, then future value divided by 1 plus r percentage power n. సరిపోయిందా? ఒకవేళ ప్రెసెంట్ వాల్యూ అడిగితే ఏమైందట? ఫ్యూచర్ వాల్యూ డివైడెడ్ బై 1 ప్లస్ ఆర్ పర్సెంటేజ్ పవర్ ఎన్. దిస్ బాక్స్ లో చూసారా? దట్ ఈస్ కాల్డ్ యాజ్ డిస్కౌంటింగ్. దాన్ని ఏమని పిలుస్తారు సార్? డిస్కౌంటింగ్ అని పిలుస్తారు. వి కాల్ ఇట్ యాజ్ డిస్కౌంటింగ్. ఈజ్ ఇట్? డిస్కౌంటింగ్ అంటే ఏం లేదు, ఫ్యూచర్ వాల్యూ. దాన్ని ఇంగ్లీష్ లో ఎలా పిలుస్తారో చెప్తాను చూడండి. ఫ్యూచర్ వాల్యూ వెన్ డిస్కౌంటెడ్ అట్ ఆర్ పర్సెంటేజ్ ఫర్ ఎన్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ విల్ గివ్ యూ ప్రెసెంట్ వాల్యూ. డిస్కౌంటింగ్ అంటే ఏంటి సార్? డివైడెడ్ బై చేయడం. కాంపౌండింగ్ అంటే మల్టిప్లై చేయడం. కాంపౌండింగ్ అంటే మల్టిప్లై. ప్రెసెంట్ వాల్యూ ఇస్ మల్టిప్లైడ్. సార్ అక్కడ మల్టిప్లికేషన్ ఎందుకు వచ్చింది తెలుసా? ఫస్ట్ ఎడిషనే అది, ఫస్ట్ యాడే అది. సార్ కాంపౌండ్ అంటే ఎడిషన్ కదా సార్. మామూలు కాంపౌండింగ్ అంటే ఏంటి సార్? యాడింగ్ అప్. ముందు యాడే. ఇది యాడ్ చేసాం స్టార్టింగ్. ఇది చూడండి, ఇక్కడ ఏం చేసాం? అక్కడ ఇంట్రెస్ట్ యాడే చేసాం. యాడ్ చేస్తే ఫైనల్గా అది ఏమైంది? మల్టిప్లికేషన్లోకి మారిపోయింది. అది యాడే చేసాం, అది ఫైనల్లీ ఇట్ బికేమ్ మల్టిప్లికేషన్. ఓకే, సో ఈ రెండు కాన్సెప్ట్స్ అర్థమయ్యా? ప్రెసెంట్ వాల్యూ వెన్ కాంపౌండెడ్ అట్ ఆర్ పర్సెంటేజ్ ఫర్ ఎన్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ విల్ గివ్ యూ ఫ్యూచర్ వాల్యూ. ఫ్యూచర్ వాల్యూ వెన్ డిస్కౌంటెడ్ అట్ ఆర్ పర్సెంటేజ్ ఫర్ ఎన్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ విల్ గివ్ యూ వాట్? ప్రెసెంట్ వాల్యూ. ఇది ఎందుకు సార్ ఈ స్టోరీ చెప్పానంటే, లెట్స్ సీ హియర్. ఆ స్టోరీని ఇక్కడ అప్లై చేస్తాను చూడండి. ఎలా అప్లై చేస్తాను? లెట్స్ సీ.
ఇయర్. ఓకే, ఎవరైనా రాయద్దు, యూ కెన్ జస్ట్ లుక్ ఎట్ ద బోర్డ్. ఇయర్ క్యాష్ ఫ్లో మనం ఏం క్యాలిక్యులేట్ చేస్తున్నాం? డిస్కౌంటెడ్ పే బ్యాక్ పీరియడ్ అనే కాన్సెప్ట్ లో మనం ఉన్నాం. ఓకే, ఇయర్ క్యాష్ ఫ్లో, డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లో. ఓకే, అదేంటిది? డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లోని యూ నీడ్ టు క్యాలిక్యులేట్. ఓకే సార్, అయితే ఈ డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లో మీకు రావాలంటే అంతకన్నా ముందు డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్ అని ఒకటి వేయాలి సార్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్? విల్ సీ. డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లోస్. ఓకే, ఇక్కడ వరకు వచ్చాయి కదా. దీని తర్వాత క్యూములేటివ్ డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లోస్. దిస్ ఈస్ ద టేబుల్ ఫార్మాట్ ఫర్ వాట్? డిస్కౌంటింగ్ పే బ్యాక్ పీరియడ్. ఏ ఫార్ములాలో ఉన్నాం మనం? డిస్కౌంటింగ్ పే బ్యాక్ పీరియడ్ అందులో ఉన్నాం మనం. ఓకే, దీని మీనింగ్ ఒక్కొక్క లైన్ నేను కాలం ఫిల్అప్ చేస్తున్నప్పుడు యూ విల్ కమ్ టు నో. ఇయర్ వి స్టార్ట్ విత్ వాట్? 0, 1, 2, 3, 4, 5. ఓకే, క్యాష్ ఫ్లో చెప్తారా? ప్రాజెక్ట్ ఏ క్వశ్చన్ చూసి క్యాష్ ఫ్లో చెప్పండి. 1,35,000 నెగిటివా పాజిటివా? నెగిటివ్. అది క్యాష్ ఫ్లో కదా, అవుట్ ఫ్లో కదా, అది ఇన్వెస్ట్మెంట్. తర్వాత ఇయర్ నెంబర్ 1 0, ఇయర్ నెంబర్ 2 ఎంత? 30,000. ఇయర్ నెంబర్ 3 1,32,000. 1,32,000. తర్వాత 84,000. తర్వాత 84,000. ఇక్కడ వరకు ఏదైనా డౌట్ ఉందా? ఎక్కడ వరకు క్యాష్ ఫ్లోస్ కాలంలో ఉన్నది ఏమైనా డౌట్ ఉందా? ఎక్కడ వరకు? అక్కడ వరకు ఏ డౌట్ ఉండదు, ఎందుకంటే ముందు ఆల్రెడీ చేసింది అది. ఓకే, ఇప్పుడు నాకు వచ్చిన డౌట్ ఏంటి సార్ అంటే, ఆ 1,35,000 కరెంట్ ఇయర్, ఆ 30,000, 1,32,000, 84,000 ఫ్యూచర్ ఇయర్స్. ఇప్పుడు అన్ని ఫ్యూచర్ వాల్యూస్ ఎందులోకి మార్చాలి? ప్రెసెంట్ వాల్యూలోకి మార్చాలి. ఆల్ ద ఫ్యూచర్ వాల్యూస్ మస్ట్ బి కన్వర్టెడ్ ఇంటూ ప్రెసెంట్ వాల్యూస్. ఓకే, దానికి డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్ అని ఒక కాలం ఉంది సార్. ఓకే, ఒక కాలం. ఆ డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్ మీనింగ్ ఏంటో చెప్తాను చూడండి. ఫ్యూచర్ వాల్యూని ఎందులోకి మార్చాలనుకుంటున్నాను? ప్రెసెంట్ లో. సో ప్రెసెంట్ వాల్యూకి ఫార్ములా వేయచ్చు. ప్రెసెంట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఫ్యూచర్ వాల్యూ డివైడెడ్ బై 1 + r⁻n. ఇప్పుడు ఇదే కదా అనుకున్నాం. ఓకే, సో 1 + r⁻n. దాన్ని కెన్ ఐ రైట్ లైక్ దిస్? ఫ్యూచర్ వాల్యూ ఇంటూ 1 + r⁻n. ఇలా రాయచ్చా? ఫ్యూచర్ వాల్యూ ఇంటూ 1 డివైడెడ్ బై 1 + r⁻n. అలా రాయచ్చా లేదా? జస్ట్ ఇలా మాడిఫై చేశాను అంతే. అంటే దాని మీనింగ్ ఏంటి తెలుసా? ఆ ఫ్యూచర్ వాల్యూని దీంతో మల్టిప్లై చేస్తే ఏమొచ్చేస్తుంది? ప్రెసెంట్ వాల్యూ వస్తుంది. అండ్ దిస్ ఈజ్ నౌ కాల్డ్ as డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్. దాని పేరేంటి? డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్. 1 డివైడెడ్ బై 1 + r⁻n ఉంది చూసారా, దాని పేరేంటి? డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్. నౌ యూ టెల్ మీ, డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్ అంటే ఇక్కడ ఏంటి సార్? ఇది డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్ అంటే 1 డివైడెడ్ బై 1 + r%n. అదే డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్ అంటే. ఓకే సార్, ఒకసారి సెకండ్ ఇయర్కి లుక్ ఎట్ ద బోర్డ్. సెకండ్ ఇయర్కి డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్ కావాలి. సెకండ్ ఇయర్కి. ఓకే సార్, సెకండ్ ఇయర్ డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్ అంటే ఇలానే కదా చేయాలి. 1 డివైడెడ్ బై 1 + r%. Question it is given. Please look at question. 16 that is the relevance of 16%. అక్కడ క్వశ్చన్ ఇచ్చారు 16% అని. 1 + 16%. 1 + 16%. ఓకే, పవర్ వాట్? n ఎంత వేయాలి? మనం ఏ ఇయర్కి చేస్తున్నాం? సెకండ్ ఇయర్కి చేస్తున్నాం. పవర్ 2. ఓకే, ఎక్కడి వరకు ఓకేనా? ఇక్కడ ఏమేయాలి? 1 డివైడ్ బై 1 + r⁻n వేయాలి. అది హోల్ పవర్ n కాదు, ఓన్లీ డినామినేటర్ కదా n ఉంది. ఓన్లీ డినామినేటర్ 1 + r⁻n ఉంది, హోల్ పవర్ n కాదు అది. ఓకే, ఇప్పుడు చెప్పండి సార్. 1 డివైడెడ్ బై 1 + 16%. దీన్ని ఎలా రాయాలి? 1 + 16%. Here 1 divided by 1 plus 16% can be written as 16 divided by 100. ఏమని రాయొచ్చు? 16
డివైడెడ్ బై 100. క్యాలిక్యులేటర్లో ఒకసారి కొట్టండి సార్. 16 డివైడెడ్ బై 100 0.16. అంటే దిస్ కెన్ బి రిటర్న్ యాజ్ 0.16 పవర్ 2 ఇలా రాయచ్చా. డివైడెడ్ బై 1 డివైడెడ్ బై 1.16 పవర్ 2 రాయచ్చా. ప్లీజ్ టైప్ ఇన్ యువర్ క్యాలిక్యులేటర్ 1 divided by 1.16. 1 divided by 1.16 చేస్తే ఎంత వచ్చింది? ఈక్వల్ టు కొట్టండి. 1 divided by 1.16 ఈక్వల్ టు ఎంత? అది ఏ ఇయర్కి? ఫస్ట్ ఇయర్కి. ఎంత? 862. సెకండ్ ఇయర్కి ఇంకోసారి ఈక్వల్ టు కొట్టండి సార్. 0.743. ఓకే, ఇది సెకండ్ ఇయర్కి. కెన్ యూ సే ఫర్ థర్డ్ ఇయర్? 640. తర్వాత 552. తర్వాత 476. ఓకే, దిస్ ఈస్ కాల్డ్ డిస్కౌంటింగ్. 6 2 వేసేనా? ఓకే సార్, ఫస్ట్ ఇయర్కి డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్ 0.862. వై డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్ ఈజ్ యూజ్డ్? కెన్ యూ టెల్ మీ? ఇక్కడ మీరు చూడండి, కావాలంటే ఒక ప్రెసెంట్ వాల్యూ మీరు క్యాలిక్యులేట్ చేయాలంటే ఫ్యూచర్ వాల్యూకి దేంతో మల్టిప్లై చేయాలి? డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్తో మల్టిప్లై చేస్తే ఆన్సర్ వస్తుంది. అందుకోసం డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్ క్యాలిక్యులేట్ చేశాను నేను. ఓకే, ఇప్పుడు చెప్పండి, ఫస్ట్ ఇయర్ డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్ హౌ మచ్? 0.682. సెకండ్ ఇయర్ డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్ హౌ మచ్? 0.743. సార్, దీనికి ఇంకొక మీనింగ్ కూడా చెప్తాను. ఇంకొక మీనింగ్. ఓకే, అక్కడ ఫస్ట్ ఇయర్లో 0.862 ఉంది కదా, దాని మీనింగ్ ఏంటంటే 1 ఇయర్ తర్వాత ఒక 1 రూపీ, ఈ రోజు దాని వాల్యూ ఎంత? 86 పైస్, 86.2 పైస్ అని దాని మీనింగ్. సంవత్సరం తర్వాత రూపాయి అనుకో, ఈ రోజు దాని వాల్యూ ఎంత? 86 పైస్. 0.86. 1 will become 0.86. 2 years తర్వాత 1 రూపీ అయితే ఈ రోజు దాని వాల్యూ ఎంత? 2 years తర్వాత 1 రూపీ ఈ రోజు వాల్యూ ఎంతది? 0.74. 3 years తర్వాత 1 రూపీ ఈ రోజు దాని వాల్యూ 0.64. సార్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ 0.476? 5 years తర్వాత రూపాయి, ఈ రోజు దాని వాల్యూ ఎంత అంటే ఇట్ ఈస్ హార్డ్లీ 0.476. ఆల్ దోస్ ఆర్ డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 1 రూపీ. రూపాయి కది. ఓకే, 1 రూపీ కది. 1 రూపీకి అంత అయితే 84,000కి ఎంత? ఇది క్వశ్చన్. ఓకే, ఇప్పుడు చూడండి ఒకసారి ఇలా. ఇందాక మీకు ఏం చెప్పాను? ఫ్యూచర్ క్యాష్ ఫ్లోస్ని డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్తో మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది? ఇదే కదా ఇది. ఫ్యూచర్ క్యాష్ ఫ్లోస్ని డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్తో మల్టిప్లై చేస్తే విల్ గెట్ వాట్? ప్రెసెంట్ వాల్యూ. ఓకే, ఇప్పుడు ఈ కాలం ఇలా కనిపిస్తుంది కదా మీకు. కెన్ యూ టెల్ మీ డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లోస్? ఇంకో విషయం తెలుసా? ఇంకా ఒకటి ఫిల్ చేయాలి, అది రాయలేదు ఇంకా టేబుల్లో. అక్కడ ఎంత వేయాలో చెప్తారా? 1. ఎంత వేయాలి ఇది? 1. వై 1? అది ఆల్రెడీ 0 తీయాలంటే ఈ రోజే. అది ఈ రోజు 1 రూపీ, ఈ రోజు ఎంత ఉంటుంది సార్ దాని వాల్యూ? 1. అంటే డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్ ఫర్ 1 రూపీ టుడే ఈజ్ 1 ఓన్లీ. ఫ్యూచర్ టైం గ్యాప్ ఉంటేనే కదా అది అవుతుంది. టైం గ్యాపే లేదు. ఈ రోజు 1 రూపీ, ఈ రోజు ఎంత ఉంటుంది సార్? 1. అంటే హియర్ హౌ మచ్ ఐ నీడ్ టు రైట్? ఎంత రాయాలట? 1 యూ షుడ్ రైట్. ఓకే, సో 1,35,000 into 1. ఇప్పుడు ఈ డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లోస్కి ఆన్సర్ ఏంటి? ఈ 2 కాలమ్స్ని మల్టిప్లై చేయడం. సిఎఫ్ డిఎఫ్ మల్టిప్లై చేయడం. మల్టిప్లై చేయండి ఒకసారి. మల్టిప్లై. 1,35,000 నెగిటివ్. తర్వాత ఇందులో ఏం లేదు కదా, 0 ఇది 0 కదా, దానివల్ల. తర్వాత
20,000 290. క్యాలిక్యులేటర్లు చేయండి. 1,32,000 into 0.640 84,480. నెక్స్ట్ 46,368. నెక్స్ట్ 39,984. ఓకే సార్, ఇప్పుడు DCF కాలంలో ఉన్న ఎవ్రీ నెంబర్కి వి విల్ ట్రై టు గెట్ అన్ అండర్స్టాండింగ్. ఓకే సార్, DCF కాలంలో లాస్ట్లో 39,984 ఉంది సార్. లాస్ట్లో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద సేమ్? ఎస్, 5 years తర్వాత 84,000. ఈ రోజు దాని వాల్యూ ఎంత? 39,894. అది దాని మీనింగ్. ఓకే, సో ఇప్పుడు వరకు నేను ఏం చేశాను తెలుసా? ఫ్యూచర్ వాల్యూస్ అన్నింటినీ ప్రెసెంట్ వాల్యూలోకి ఐ జస్ట్ కన్వర్టెడ్. ఫ్యూచర్ వాల్యూస్ అన్నింటినీ ఎందులోకి మార్చాను సార్? ప్రెసెంట్ వాల్యూలోకి ఐ కన్వర్టెడ్. రైట్, నెక్స్ట్ వన్ ఏంటి సార్? డిస్టర్బ్ చేశారా? ఎక్కడ ఉన్నాను? DCF కాలంలో ఉన్న నెంబర్స్ ఏంటి చెప్పండి? ఇట్ ఈస్ ద ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ ద ఫ్యూచర్ వాల్యూస్. ఆల్రెడీ ఇప్పుడు నేను ఏం చేశానంటే అన్ని ప్రెసెంట్ వాల్యూకి మార్చాను. నో, ఇఫ్ యూ కెన్ క్లియర్లీ అబ్జర్వ్ కాలం DCF కాలం చూస్తే ఆల్ ఆర్ కంపారబుల్ క్యాష్ ఫ్లోస్. ఎందాకలాగా ఒకటి ఫ్యూచర్లోనూ ఒకటి ప్రెసెంట్లోనూ లేదు. అన్ని ఎందులో ఉన్నాయి? అన్ని ఎందులో ఉన్నాయి సార్? ప్రెసెంట్ వాల్యూస్లోనూ ఉన్నాయి. అండ్ నౌ యూ కెన్ మేక్ అ కంపారిజన్ అండ్ హెన్స్ యూ కెన్ క్యాలిక్యులేట్ క్యూములేటివ్ డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లోస్. చెప్తారా? క్యూములేటివ్ డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లోస్ -1,35,000. ఇది ఇప్పుడు ఏ రెండింటికి క్యూములేట్ చేయాలి? ఈ రెండింటికి క్యూములేట్ చేయాలి. చెప్పండి ఎంత? 0 అంటే ఏమవుతుంది సార్? మళ్ళీ అదే వస్తుంది. తర్వాత ఈ రెండింటికి క్యూములేట్ చేయాలి. ఎంత? 710. మైనస్ ప్లస్? -1. అదే 1,35,000 రికవర్ చేయాలి. ఎంత చేసావు? 22,000 చేసావు. అంటే స్టిల్ రికవర్ చేయాల్సింది ఎంత? 1,12,710 ఉంది. ఆ తర్వాత 20,230. నెక్స్ట్ 18,000. ఫస్ట్ టైం పాజిటివ్ వెళ్ళింది సార్. అది ఫస్ట్ టైం పాజిటివ్ వెళ్ళిపోయింది. జస్ట్ ఇలా చూసి మీరు ఒకటి చెప్పవచ్చు. బేస్ ఇయర్ ఎంత? బేస్ ఇయర్ 3. వాట్ ఈస్ బేస్ ఇయర్? లాస్ట్ నెగటివ్ ఇన్ ద క్యూములేటివ్ క్యాష్ ఫ్లోస్ కాలం. లాస్ట్ నెగటివ్ ఎక్కడ ఉంది? థర్డ్ ఇయర్లో ఉంది. ఓకే, థర్డ్ ఇయర్. సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఫార్ములా రాస్తున్నాను చూడండి. చెప్తారా ఫార్ములా? బేస్ ఇయర్ ప్లస్ అమౌంట్. అది ఏ అమౌంట్ తెలుసా? డిస్కౌంటెడ్. అదంతా ఇప్పుడు మనం ఇంకేముండదు. ఇందులో మనం ఈ కాలంని ఇగ్నోర్ చేసేయచ్చు. ఏ కాలం చూడండి? దిస్ కాలం కెన్ బి నౌ ఇగ్నోర్డ్. ఇందాక ఆ కాలంతోనే సంబంధం చేసాం, ఇప్పుడు ఆ కాలంని ఇగ్నోర్ చేస్తాం. ఎందుకు సార్? ఇది క్యాష్ ఫ్లోస్ కాదు, డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లోస్. ఇప్పుడు విచ్ కాలం ఇస్ రెలవెంట్? దిస్ ఈజ్ రెలవెంట్. దట్ ఈస్ రెలవెంట్. నాకు ఆన్సర్ చెప్పండి. అమౌంట్ టు బి రికవర్డ్. అమౌంట్ టు బి రికవర్డ్ హౌ మచ్? అమౌంట్ టు బి రికవర్డ్ ఇన్ ద బేస్ ఇయర్ హౌ మచ్? 28,230. అది రికవర్ అవ్వాలి. అమౌంట్ దట్ ఈస్ రికవర్డ్ ఇన్ ద నెక్స్ట్ ఇయర్ అప్పుడు ఏం చూడాలి? 46,000. అమౌంట్ టు బి రికవర్డ్, అమౌంట్ యాక్చువల్లీ రికవర్డ్, అమౌంట్ రికవర్డ్. ఇది బేస్ ఇయర్, ఇది ఇన్ ద ఇయర్ నెక్స్ట్ టు బేస్ ఇయర్ ఇంటూ 1 year. సార్ ఇక్కడ అమౌంట్ అన్నాను కదా, అది ఏమౌంట్? డిస్కౌంటెడ్ అమౌంట్. ఓకే, బేస్ ఇయర్ ఎంత సార్?
3 years ప్లస్ ఎంత ఉంది జస్ట్ అమౌంట్ టు బి రికవర్ 28,230 28,230 రికవర్ చేయాలి. ఎంత చేసావు? 46,368 46,368 అది చూడండి, క్యాలిక్యులేట్ చేయండి కరెక్ట్గా. 368 368 ఇంటూ 1 0.6 అంటే దీని ఆన్సర్ 3.6 ఇయర్స్. 3.6 ఇయర్స్. లెట్స్ చెక్ ద ఆన్సర్ వన్స్. డిస్కౌంటెడ్ పే బ్యాక్ పీరియడ్ ఆన్సర్ చూద్దాం. ఎస్ 3.6 ఇయర్స్ రైట్ ఆన్సర్. ఓకే సార్, ఇందులో కొత్తగా యాడ్ అయిన కాన్సెప్ట్ ఏంటి చెప్పగలరా? సో వీ డోంట్ నీడ్ టు సీ క్యాష్ ఫ్లోస్. క్యాష్ ఫ్లో అది మిస్టేక్ ఉంది. వై డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లోస్ కాన్సెప్ట్? ఎందుకంటే ఒరిజినల్గా మనం చేసిన పే బ్యాక్ పీరియడ్ రాంగ్. ఎందుకంటే బోత్ ఆర్ నాట్ కంపారబుల్. వాట్ వీ ఇన్వెస్ట్ టుడే అండ్ వాట్ వీ గెట్ ఫ్యూచర్ బోత్ ఆర్ నాట్ సేమ్, అండ్ హెన్స్ వీ నీడ్ టు మేక్ దమ్ సేమ్, మేక్ దమ్ కంపారబుల్. దానికోసం ఐ యూజ్డ్ ఏ టెక్నిక్ కాల్డ్ as discounting, and hence the format got changed into ఎలా చేంజ్ అయిపోయింది ఫార్మాట్? ఇలా ఫార్మాట్ చేంజ్ అయిపోయింది. ఫార్మాట్ చూస్తారు ఒకసారి. ఏంటి? ఇయర్, క్యాష్ ఫ్లో. ఆ క్యాష్ ఫ్లో రాంగ్, దాన్ని ఎందులోకి మార్చాలి? డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లోకి. అలా మార్చాలంటే దేంతో మల్టిప్లై చేయాలి? డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్. అందుకే థర్డ్ కాలం డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్, ఫోర్త్ కాలం discounted cash flows. So finally we need to have what? Cumulative discounted cash flows. These are the 5 columns that we need to draw in case of discounted payback period. Okay, so formula in telsa, discounted amount to be recovered in base year divided by discounted amount recovered in the year next to the base year into 1. So formula is not getting changed. Formula same. అక్కడ అమౌంట్ అని రాసిన చోట ఇక్కడ ఏం రాయాలి? డిస్కౌంటెడ్ అమౌంట్ అని రాయాలి అంతే. Rest all will remain same. Okay, so now you can write everything. Discounted payback period ki notes చెప్పాలా? సైడ్ హెడింగ్ పెట్టాం కదా, నోట్స్ ఏం చెప్పాలా? అవసరం లేదు, ఇది రాసుకోండి. అందులో నోట్స్ చెప్పడానికి ఏం లేదు. అంతా అయిపోయిన తర్వాత కంక్లూజన్లో చెప్తాను. ఇది రాసింది ఫస్ట్. ఇది రాసి క్విక్గా డూ ప్రాజెక్ట్ బి ఆల్సో. ప్రాజెక్ట్ బి కూడా ఓన్గా చేయండి. ఓన్గా చేసినప్పుడు యూ విల్ గెట్ సమ్ డౌట్స్, దెన్ ఐ విల్ సాల్వ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్. ఓన్గా సాల్వ్ చేయండి.
ఫార్ములాలో ఏదైనా డౌట్ ఉందా? ఫార్ములాస్ కాదు, ఫార్ములే కాదు, ఉత్తరం మనం వేరే కూడా చేసేయచ్చు, కానీ ప్రజెంటేషన్కి మనకు రావాలి కదా, అందుకని మనం అలా చేసాం. సరే ఏరా అంత ఫాస్ట్గా వచ్చు, మధ్యాహ్నం రావచ్చు కదా. ఫోన్ పోయింది నీది, ఎక్కడ మిస్ అయిపోయింది? ఆటో వెళ్ళిపోయాడా? ఇచ్చాడు వెనక్కి? ఎక్కడికి వెళ్ళి? ఫోన్ క్వశ్చన్ ఇస్తారు. డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్ విల్ బి గివెన్ ఇన్ ద క్వశ్చన్. ఏంటి ఆ పాయింట్ల? ఆ పాయింట్లు ఎవరు? పర్సంటేజ్ ఇస్తారు. పర్సంటేజ్ ద్వారానే అది క్యాలిక్యులేట్ చేశాను కదా నేను. క్వశ్చన్లు ఇచ్చాడా? క్వశ్చన్లు ఇచ్చేస్తే గొడవ లేదు, కానీ అన్నిట్లో ఇవ్వడు. అది మనకు రావాలి, క్యాలిక్యులేటర్లో చెయ్యాలి. 1/1 + r⁴n చేస్తే ఆన్సర్ వస్తుంది. 1/1 + r⁴n will give you what? Discounting factor. Future value into discounting factor will give you what? Present value. ఇప్పుడు చూడండి, ఇక్కడ రెండో కాలంలో ఈ 30,000, ఈ 1,32,000 ఇవన్నీ ఏంటి సార్? ఫ్యూచర్ వాల్యూస్. 3 సంవత్సరాల తర్వాత వచ్చిన వాల్యూస్ అవి. 4 సంవత్సరాలు, 5 సంవత్సరాల తర్వాత వచ్చిన వాల్యూస్. దాన్ని ప్రెసెంట్లోకి ఎలా మార్చాను? దేంతో మల్టిప్లై చేశాను? డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్స్తో మల్టిప్లై చేశాను. అప్పుడు నాకేమొచ్చింది? డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లోస్ వచ్చాయి, విచ్ ఇస్ నథింగ్ బట్ ప్రెసెంట్ వాల్యూ. అక్కడ నుంచి సేమ్ స్టోరీ రిపీట్ చేశాను. ఇంతకుముందు ఎలా చేశానో అలా చేశాను. పే బ్యాక్ పీరియడ్కి ఏ ఫార్మాట్ ఫాలో అయ్యానో సేమ్ కాన్సెప్ట్ని ఐ అప్లైడ్ ఫర్ డిస్కౌంటెడ్ పే బ్యాక్ పీరియడ్ ఆల్సో. అంతే సార్, ఈజీ. ఎవడో చెప్పాడు ఎఫ్ఎం కష్టం అని. ఎఫ్ఎం మన ఎంటైర్ కెరీర్లో 2-3 సార్లు కష్టంగా అనిపిస్తుంది సార్. అది ఎగ్జామ్ సెంటర్లో అంటే 2-3 సార్లు ఎగ్జామ్లు రాస్తే అక్కడ అనిపిస్తుంది కష్టంగా. ఏమా పర్లేదు చెప్పమ్మా. నేను రాయమనట్లేదురా, ఈ ఒక సబ్జెక్టే ఉందండి రా, మిగతా సబ్జెక్టులు కూడా ఉంటాయి. సరదా అది ఫస్ట్ నుంచి రాయించేస్తాను నేను, గ్యారంటీ. కొత్త బుక్ పెట్టి రాయి, నేను ఆల్రెడీ పుస్తకం వచ్చేది, కొత్త బుక్ పెట్టి రాయి. సగం అయిపోయిన తర్వాత మళ్ళీ నువ్వు ఫస్ట్ నుంచి రాయించేస్తాను రాయి. ఆ సబ్జెక్ట్ మనకు సంబంధం లేదు. కొత్త బుక్ ఉండాలి. ఎఫ్ఎం న్యూ బుక్ యూ షుడ్ ఓపెన్, రైట్? ఎందుకంటే ఇప్పుడు మీరు రాస్తున్న పుస్తకం అది ఈ రోజుకి కాదు, కొన్ని సంవత్సరాలకు ఉపయోగపడుతుంది. అది సిఏ సిఎంఏ ఆర్ ద కోర్సెస్ వేర్ సీనియర్స్ బికమ్ జూనియర్స్, జూనియర్స్ బికమ్ సీనియర్స్. అది ఎప్పటికైనా మీకు కావాలి, మళ్ళీ రెఫరెన్స్ ఉండాలి అంటే యూ మస్ట్ మెయింటైన్ దట్ బుక్. ఏదో రఫ్ పేపర్లో రాసేస్తాం, లేదు చూడు ఏటో ఉర్దూలో రాయి, ఇంగ్లీష్లో రాయి, రై సరిగ్గా రాయి. ప్రాజెక్ట్ బి చేసావా? Do it for project B also. సరిపోయిందా? 4.19 ప్రాజెక్ట్ బి ఆన్సర్ ఒక విద్యార్థిని చేసింది. షీ గాట్ రైట్ ఆన్సర్. Project B, please do quickly.
సార్ డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్ మీనింగ్ తెలుసు కదా. డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ద నంబర్ విచ్ ఈస్ యూజ్డ్ టు కన్వర్ట్ ఫ్యూచర్ వాల్యూ ఇంటూ ప్రెసెంట్ వాల్యూ. హౌ టు కన్వర్ట్? ద డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్ మస్ట్ బి మల్టిప్లైడ్ విత్ ఫ్యూచర్ వాల్యూ. ఫ్యూచర్ వాల్యూకి డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్ మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది? ప్రెసెంట్ వాల్యూ వస్తుంది. సరే, ఇప్పుడు వరకు నేను అక్కడ డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్ అనే వర్డ్ వాడారు కదా, నేను ఆ సమ్లో డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్ అని వాడాను, కానీ క్వశ్చన్లో ఆపర్చునిటీ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ఇచ్చారు. దాని మీనింగ్ ఏంటో ఇంకా నేను చెప్పలేదు. దాని మీనింగ్ ఇంకా చెప్పానా? ఆపర్చునిటీ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ అంటే ఇంకా నేను చెప్పలేదు. విల్ సి. డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్కి ఇంకో పేరు ఏంటి సార్? ఆపర్చునిటీ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్. దానికి రెండు పేర్లు ఉన్నాయి సార్. ముంబైలో భాష, హైదరాబాద్లో మాణిక్యం. అలా ఒక్కొక్క సమ్లో దీనికి వేరే వేరే పేర్లు. ఒక దగ్గర ఏంటి? ఆపర్చునిటీ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్, ఇంకో దగ్గర ఇద్దరు ఒకటే. ఒకసారి చెప్తే సో ప్రాజెక్ట్ బి కి ఆన్సర్ డిస్కౌంటెడ్ పే బ్యాక్ పీరియడ్ ఆన్సర్ 4.19. ఎంత వచ్చిందిరా? 4.19. ఆల్సో 4 years 2 months.